హుస్నాబాద్ నియోజకవర్గంలో హుస్నాబాద్ మండల కేంద్రంలో జరిగిన DJAC మీటింగ్ జరగడం జరిగింది. ఇందులో హుస్నాబాద్ నియోజకవర్గం నుండి నియోజకవర్గ స్థాయి కమిటీ మెంబర్స్ని ఎన్నుకోవడం జరిగింది. దాని దివ్యాంగులకు ఖచ్చితంగా రాజకీయంలో రిజర్వేషన్ కల్పించాలని, మరియు అంత్యోదయ కార్డుల గురించి కానీ, లేకుంటే ఇంతకుముందు ఐకేపీ సెంటర్ దగ్గర ఉన్న రూమ్లో భవనం కల్పిస్తా అని చెప్పారు. దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫీసులలో ఉన్న ఏదైనా ఒక రూమ్ను కానీ, లేకుంటే గవర్నమెంట్ స్థలం కేటాయించి మాకు కొత్త బిల్డింగు నిర్మించాలని కోరుకుంటున్నాను. అలాగే ఆర్డీఓ ఆఫీస్లో ఎప్పుడైనా మా సమస్యల గురించి కంప్లైంట్ ఇచ్చేందుకు పోతే అక్కడ కూర్చునేందుకు ప్లేస్ నార్మల్ పర్సన్తో కూర్చునే వీలు లేకుండా ఉంది. అందువలన కింది ఫ్లోర్లో చూసి మాకు ఒక రూమ్ను ఏర్పాటు చేయడానికి కోసం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అలాగే అంత్యోదయ కార్డులు కావాలి. ఇంతకుముందు అంత్యోదయ కార్డులు ఉండేది, అంత్యోదయ కార్డులను తీసేశారు. అవి కూడా మళ్ళీ సమీకరించి ఎవరు ఒరిజినల్ దివ్యాంగులు ఉన్నారు ఈ గ్రామస్థాయి పరంగా తీసుకొని చేయాలి. అలాగే ఈ ఎందరో డూప్లికేట్ అసలు వాస్తవంగా ఏ విలేజ్ స్థాయిలో తీసుకున్నా కానీ 20% ఒరిజినల్ వాళ్ళు ఉంటారు, మిగతా 80% వాళ్ళు ఒరిజినల్ లేని వాళ్ళే ఉంటున్నారు. ఆ రకంగా కూడా నాకు తెలిసి రాష్ట్రానికి ఆర్థిక భారం పడుతుంది పెన్షన్స్ ఇవ్వాలంటే. ఈరోజు మేము ఎంతో ఈ దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని మేము కొట్లాడుతున్నప్పటికీ మమ్మల్ని పట్టించుకొని అధికారులు ఉన్నారు. మరి మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా అయిపోతుంది. మహిళలకు మేము వికలాంగులమని మరి అధికారులు మండలాలలో కానీ కలెక్టర్ ఆఫీసులలో కానీ వెళ్ళి మా సమస్యలను పరిష్కరించమని మేము వినతి పత్రాలు అందించినప్పటికీ మా వినతి పత్రాలను తీసి ఆ పెంట దాంట్లో వేస్తున్నారు.